వెల్కమ్. సరే, మనం చూడబోయేటట్టు ఎకరా 10 గుంటలండి. ఇలా ఇద్దరు రైతులు ఉన్నారు. ఒకటి 28 గుంటలు, ఒకటి 22 గుంటలు. ఒక్కరిదైనా మనకు వస్తుంది. మనకు 22 గుంటలు కావాలన్నా వస్తుంది, 28 గుంటలు కావాలన్నా వస్తుంది. ఇది మొత్తం తీసుకుందామన్నా ఎకరం 10 గుంటలైనా దొరుకుతుంది. ఇది కనపడేది అన్నట్టు. ఇది వరి నాటేసింది మొత్తము. ఇది మనకి ఇది హైదరాబాద్ రాజురా దగ్గరికి ఒక 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది మన కెనాల్ రోడ్ పెట్టండి. ఇది రోడ్ మాత్రం కెనాల్ రోడ్డు. మనకు రాజురా దగ్గర నుంచి ఒక 150 మీటర్ అండి. 150 మీటర్లో ఉంటుంది. మనకు రోడ్డు కూడా దగ్గరలోనే ఉంటుంది, రావచ్చు. ఇట్లా ఇటు మాత్రం మనకు 2 లక్షల గుంటలాగా చెప్తున్నారు. నెగోషియబుల్గా తగ్గే అవకాశం ఉంటుంది. సిట్టింగ్లో మనకు ఎకరం 10 గుంటలైనా తీసుకోవచ్చు, లేదంటే 28 గుంటలైనా తీసుకోవచ్చు, 22 గుంటలైనా తీసుకోవచ్చు. ఇద్దరు రైతులు ఉంది కాబట్టి ఎట్లా వాంటే అట్లా తీసుకోవచ్చు అండి. మనకి ఇంచే రోడ్ కనిపిస్తుందండి. వెహికల్స్ పోతున్నాయి. చెట్ల దగ్గర మెయిన్ రోడ్ అండి. అక్కడ బస్సు వెళ్తుంది చూడండి. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయండి. కొంచెం చెట్టు చాటు ఉన్నది. మన కొండపాక మండలం అండి, మరేడ్పల్లె విలేజ్, కొండపాక మండలంలో. గుట్టు మాత్రం బాగుంటుంది. కాకపోతే మనకి నాకు బోర్ ఇవ్వడు. బోర్ కింద వేరే పోతుంది, వేరే వాళ్ళకి ఉంటుంది. గుట్టు అయితే మంచిగా ఉంటుందండి. మనకు విజ్ఞాపూర్కి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్ అయింది.